లూకాసు వార్త 12:35 ఉంటున్నట్టుంది. మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములను వెలుగుచుండనీయుడి. స్తోత్రం చెప్పాలి. ఒక తల్లి ఒక మంచి పాట రాసింది, తెలుసు కదా మీకు. నా ఇంటి దీపం నీవేనని తలచి, నా హృదయము నీ కొరకై పదిలి పరచితి, ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడగినా నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, ప్రార్థన ఆలకించు ప్రభువా, ప్రార్థన ఆలకించు. టైం లేదు, బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? మీ దీపాలు వెలుగు చూడనివ్వండి. దీపం ఎలా వెలిగిద్దండి? ఒకసారి మీరు ఆలోచించండి. నూనె పోస్తేనే కదా దీపం వెలిగిద్ది. ఆ నూనె ఎలా వస్తుంది? వాక్యము ద్వారా. వాక్యం అనే నూనె అనుకో, పరిశుద్ధాత్మ అనే నూనె అనుకో, సహవాసం అనే నూనె అనుకో. మనందరం కలిసినప్పుడు మన హృదయాలు మండుచుండలేదా? ప్రభు మనతో మాట్లాడుచున్నప్పుడు ఎమ్మాయు మార్గానికి వెళ్ళేటువంటి వారు మాట్లాడుకుంటున్నారు. ప్రభు మనతో త్రోవలో మాట్లాడుచున్నప్పుడు, లేఖనాలు ఎత్తిపట్టి, వాక్యం ఎత్తిపట్టి మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు మనలో మండలేదా అంటారు. ఎప్పుడు నీ దీపం వెలిగిద్ది? వాక్యం విన్నప్పుడు. వారు కోడి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ అగ్ని వలె విభాగింపబడి ఒక్కొక్కరి మీద వరాలుగా, అర్థమవుతుందా? వారు వాక్శక్తిని పొందిన వారై అన్య భాషలతో దేవుణ్ణి స్తుతించారట. సహవాసముగా కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు మన గుండెలు మండుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వస్తాడు. ఇప్పుడు నువ్వు వాక్యానికి దూరమయ్యి, సంఘానికి దూరమయ్యి, సహవాసానికి దూరం అయితే ఆరిపోతావా, ఎలుగుతావా? చెప్పరేంటండి? మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక కట్టెలు పొయ్యి ఉందండి, 4 కట్టెల మధ్యలో, మండుచున్న కట్టెల మధ్యలో ఒక పచ్చి కట్టె పెట్టినా మండిద్ది కదా. పచ్చి కట్టెల మధ్యలో, ఆరిపోయిన కట్టెల మధ్యలో మండుచున్నటువంటి ఒక కట్టెను పెడితే ఆరిపోయిద్దా? వాటిని కూడా మండించిద్దా? పచ్చి కట్టెల్ని. అది కూడా ఆరిపోయిద్ది. అదే కదా జీవితం. నువ్వు వెళ్తున్న సంఘం మండుతుందా? ఆధ్యాత్మికంగా బలపడుతున్నారా? అసలు వాక్యమే నీకు అర్థం కానప్పుడు నీ గుండెలు ఎలా మండుతాయి? వాక్యమే నీకు అర్థం కానప్పుడు అసలు నీ పొయ్యి ఎలా రాచుకుంటుంది అంటారు నేను. వాక్యం గుండెల్లోనికి వెళ్తున్నప్పుడు ఆ మంట మనలో రగులుతూ ఉంటుంది. సహవాసములో ఉన్న ఆ పవిత్రతను బట్టి, ఆ ఆనందాన్ని బట్టి నీ హృదయం మండుతూ ఉండిద్ది. అందుకని ఆరిపోయినటువంటి వారు కూడా మండించబడాలంటే దేవుని వాక్యం వినాలి, సహవాసములోనికి వచ్చి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవాలి. అప్పుడు మండిద్ది. 10 మంది కన్నికల గురించి మనం విన్నాం కదా. 5 దీపాలు ఆరిపోయినాయి, 5 దీపాలు మండుతున్నాయి. ఆ మండుతున్నటువంటి దీపాలు ఎవరైతే ఉన్నాయో వారు వెళ్ళారు ప్రభువుని ఎదుర్కోవడానికి. వీరు ఎడవబడ్డారు. అదే ప్రభు అంటాడు, నీ దీపములు వెలుగాలి, వెలగాలి. స్తోత్రం చెప్పాలి. శత్రువు ఓడిపోవాలంటే నీ దీపం ఏమవ్వాలి చెప్పండి? వెలగాలి. నీ దీపం వెలుగుతున్నప్పుడు నీవు నడుస్తున్న మార్గం నీకు అర్థమైద్ది. ఇతరులు కొండ మీద నున్న పట్టణం మరుగవదంటాడు. ఆ మండుతున్న ఆ దీపమే సాక్షార్థమై ఉంటుంది. సత్క్రియలనే దీపం నీలో వెలుగుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే మండుతావో నీ పిల్లలకి, నీ భార్యకి దారి చూపిస్తావు. నువ్వు ఎప్పుడైతే మండుతావో ఇతరులకి దారి చూపిస్తావు, ఇతరులకు మేలుకరంగా మారుతావు. దీపాన్ని ఎవడైనా అసహించుకుంటాడు? దొంగోడు తప్ప. హల్లెలూయా. ఒకసారి లైట్లన్నీ ఆరిపోతే ఎలా ఉంటుంది అంటారు?
లైట్లన్నీ ఇప్పుడు ఆరిపేసామనుకో, దొంగోడికి పంట. ఎందుకంటే నీ సెల్ ఫోను అవుట్, నీ బ్యాగులో ఉన్న డబ్బులు బ్యాగులు లేచిపోవచ్చు ఇక్కడ ఒక్కసారి కరెంటు పోతే. కానీ వెలుతురులో ఉన్నప్పుడు దొంగోడు నోరు మూసుకొని కూర్చుంటాడు, నోరు మూసుకొని ఉంటాడు. దొంగోడు వస్తేది వాడు రాకపోకలు పడే కదలికలన్నీ నీకు అర్థమవుతూ ఉంటాయి. చీకట్లో వెలుగులో అర్థమవుతుందా? నీ సత్క్రియలనే వెలుగు నీ లోకానికి ప్రకాశించనివ్వండి. మంచి క్రియ.